మహాశివరాత్రి మన హిందూ క్యాలెండర్లో ఒక ప్రముఖ పండగ. ఇది శివుడు అనే హిందూ దేవుడికి గణపరచడానికి అంకితమైన రోజు. మహాశివరాత్రి ఫాల్గుణ మాసంలో జరుగుతుంది, అంటే ఫిబ్రవరి లేదా మార్చి నెలలో. ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి శివలింగాన్ని జలం, పాలు, పంచామృతం మొదలైన వాటితో అభిషేకం చేస్తారు. రాత్రిపూట శివ పూజలు మరియు భజనలు చేస్తారు. ఈ మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత. మహాశివరాత్రిని శివుడి వివిధ రూపాల పూజార్చనకు అంకితమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున శివుడు పార్వతితో వివాహం చేసుకున్నారని, అలాగే శివుడు నీలకంఠుడిగా విషం మింగిన రోజుగా కూడా భావిస్తారు. ఈ పండుగ ద్వారా భక్తులు శివుడిపై తమ అనురాగం, భక్తి మరియు విశ్వాసాలను వ్యక్తపరుస్తారు. పూజా విధానం తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున భక్తులు ఉదయం నుండి ఉపవాసం ఉండి శివాలయాలకు వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తారు. అభిషేకంలో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచామృతం, జలం వంటి ద్రవ్యాలను వాడతారు. ఆ తరువాత శివ పూజా విధానంలో బిల్వపత్రాలు, పుష్పాలు, ధూపం, దీపం మరియు నైవేద్యం సమర్పిస్తారు. రాత్రిపూట జాగరణ ఉండి శివ భజనలను, కీర్తనలు మరియు స్తోత్రాలు చదివి లేదా పాడుతారు. మహాశివరాత్రి అనేది కేవలం భక్తి మరియు ఆధ్యాత్మికత పర్వదినం మాత్రమే కాకుండా ఆత్మశుద్ధి, మనస్సు శాంతి మరియు ఆత్మ సాక్షాత్కారం సాధించే ఒక అవకాశం కూడా. ఈ పండుగను విశ్వాసంతో జరుపుకున్న ప్రతి వ్యక్తికి శివుడు తన ఆశీర్వాదాలను వర్షిస్తారని నమ్మకం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.